అప్పటి నుండి అనేకులు మరి ఎన్నడూనూ వెంబడింపలేదు. యేసు హల్లెలూయా. అమ్మా ఇక్కడ జాగ్రత్తగా చదవాలి వాక్యం. చదవమ్మ లలిత చదువు. అప్పటి నుండి కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? హల్లెలూయా. మరి యేసు ప్రభువారు ఒక మాట అన్నారండి. ఏంటంటే నేనే జీవాహారం. ఏమన్నాడండి? ఆయనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమై ఉన్నాడు. ఆయనే జీవజలమై ఉన్నాడు. పిల్లరా, ఆయన ఏమన్నాడంటే మరి నన్ను తినువాడు ఎన్నడు కూడా మరణించడు అన్నాడు. నన్ను భుజించువాడు ఎప్పుడు కూడా మరణించడని అన్నప్పుడు అప్పుడు ఆయనను వెంబడించినటువంటి అనేక మంది ఏమనుకున్నారంటే పిల్లరా, ఇదేంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరు మరి పిల్లరా చూడండి 55 చదవండి. 6:55 6:54 చదవండి. నా రక్తము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినమున నేను వారిని లేపుదును అని మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఎప్పుడైతే చెప్పి ఉన్నారో పిల్లరా, అనేక మంది ఏమనుకున్నారంటే దేటి ఈయన తన శరీరాన్ని ఎలా తిన్నిస్తాడు, ఎలా మాట్లాడుతున్నారటని అనేక మంది ఆయనను ఏం చేస్తారంటండి, వెళ్ళిపోయారంటండి, విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసు ప్రభువు వారు 12 మంది శిష్యులను చూసి, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నప్పుడు ఏం చేశాడంటే సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదును, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇటువంటి ప్రత్యక్షత మనకు కావాలి. యేసు నువ్వు ఎలా చూస్తున్నావు, దేవుని పట్ల నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు. ఆయన ఏదో మరి పిల్లరా, ఆయన ఏదో ఒక రాయి బొమ్మ కాదు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎదుట చాలా యథార్థంగా ఉండాలి. ఆయన ఎదుట చాలా నమ్మకత్వంగా మనం కొనసాగాలి. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ఆయనను చాలా భయభక్తులతో మనము సేవించాలి, కొనియాడాలి. సీమోను పేతురు అంటున్నాడు, ఆ పేతురు ఆ ప్రత్యక్ష పొందుకున్నాడు. మరి అటువంటి ఆత్మ ప్రత్యక్షత నీకు కలిగి ఉన్నదా అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను పేతురు ఏమన్నాడంటే, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే నిత్య జీవం ఇచ్చేవాడు అయ్యా. అది మేము గ్రహించి ఉన్నాము తండ్రి. అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా? ఎవరు విడిచిపెట్టినా మేము నిన్ను విడిచిపెట్టాం నాయన. ఎవరు నాయన నీకు అపనమ్మకస్తులుగా ఉన్నా మేము నిన్ను నమ్మకంగా కొనసాగుతాం నాయన. నీకు నమ్మకత్వం కలిగి ఉంటాం ప్రభువా, నీ ఎడల ప్రభువా అని పేతురు గారు చెప్తూ ఉన్నాడు పిల్లరా. అందుకనే నమ్మకమైన దాసుల ద్వారా దేవుడు మాట్లాడగా నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తాడని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. నీవే దేవుని పరిశుద్ధుడవు అని ఏటి నీ విశ్వాసము, ఏటి మన విశ్వాసం పిల్లరా? పరిశుద్ధుడైనటువంటి దేవుని యందు మనము విశ్వసిస్తున్నాము. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడని మనం ఎరిగి ఉన్నాము కనుక ఆయనను మనము విశ్వసిస్తున్నాము. హల్లెలూయా. నిన్ను విడిచి వేరెవ్వారు ఉత్తముడా నీవేనయ్యా, నిన్ను విడిచి వేరెవ్వారు ఉత్తముడా నీవేనయ్యా, అయ్యా ఉత్తముడా నీవేనయ్యా,
అయ్యా ఉత్తముడా నీవేనయ్యా, ఉత్తముడా నీవేనయ్యా, అయ్యా ఉత్తముడా నీవేనయ్యా. దేవని ఎట్లు నిన్ను స్తుతింతునో, ఏమని నే పాడేదం, ఎట్లు నిన్ను స్తుతింతుమో. రాకడలో కొన్ని పోదువు, నీతో మేముందుము, రాకడలో కొన్ని పోదువు, నీతో మేముందుము, అయ్యా నీతో మేముందుము, అయ్యా నీతో మేముందుము, నీతో మేముందుము, అయ్యా నీతో మేముందుము. ఏమని నే పాడేదా తింతును, ఏమని. హల్లెలూయా. పిల్లరా, మన విశ్వాసం ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. సీమోను పేతురు పొందుకున్నటువంటి ప్రత్యక్షత మనం పొందుకోవాలి. ఆ సీమోను పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీవే నిత్య జీవం ఇచ్చేవాడవయ్యా, నిన్ను విడిచి మేము ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళము నాయనా, నీ కొరకు మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభువా, నీవే మా ప్రభువని, నీవే మా రాజువని, నీవే మా రక్షకుడవని మరి సీమోను పేతురు చెప్తున్నాడు. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు, మరి ఆయన ఏమంటున్నారంటే, పిల్లరా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినము నేను వానిని లేపుదును అంటున్నాడు. పిల్లరా, ఆయన శరీరము, మరి ఆయన శరీరమును భుజిస్తున్న మనము, ఆయన రక్తమును త్రాగుచున్న మనము నిత్య జీవము కలిగిన వారమని, ధన్యులమని దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి పరిశుద్ధమైన పాత్రలో మనం పాలు పొందుచుంటుండగా మనమందరం కూడా మరి దైవజనులు మరి రాజకుమారి ద్వారా దేవుడు మాట్లాడినట్లు ప్రియరా, మన యొక్క అతిక్రమములను ఒప్పుకుందాం దేవుని ఎదుట. దేవుడి సలు అందరూ కూడా మోకరిద్దాం. దేవుని సన్నిధిలో మోకరించి అతిక్రమములు మరి దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ మరి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు, దేవుని యొక్క కనికరము పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో దావీదు మహారాజు అంటున్నాడు, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటాను అంటున్నాడు దావీదు మహారాజు. పిల్లరా, మనమందరూ కూడా ఆ పరిశుద్ధ దేవుని యేసయ్య మరి బల్లలో మన పాలు పొందుతుండగా అందరూ కూడా మోకరించి హల్లెలూయా 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 అందరూ కూడా శిలువ శ్రమలను ధ్యానం చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. నీలో ఎటువంటి బలహీనత, ఎటువంటి రుగ్మత అయినా సరే ఆయన నామములో స్వస్థత ఉన్నది. ఆయన ముందు ఏది నిలువజాలదు, ఆయన ముందు ఏ శక్తి నిలువజాలదు. పిల్లరా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన రక్తములో మనకి విజయము దయచేసే దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన సమస్యలన్నిటిపై, మరి ప్రతి అపవాది చిక్కులపై మనకి విజయం ఉన్నది, అపవాది శక్తులపై విజయము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా దేవుని శిలువ వైపు చూద్దాం, యేసయ్య శిలువ వైపు, కల్వరి కొండ వైపు చూద్దాం. అందరూ కూడా కల్వరి దర్శనాన్ని పొందుకుందాం. పిల్లరా, నీ రక్షకుడు నా యేసయ్య, నీ రక్షకుడు నా రక్షకుడు మా కల్వరి కొండలో కాచిన రక్తము వైపు చూద్దాం. ఆ రక్తధారల చేతనన్ను కడుగు నాయనా, అయా నీ రక్తధారపుల చేతనైన పరిశుద్ధపరచునాయన, పవిత్రపరచునాయన అని అందరూ కూడా ప్రభు వైపు చూద్దాం. పిల్లరా, హల్లెలూయా 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 హల్లెలూయా. Holy, 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 holy. Hallelujah, hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నా రక్తము త్రాగి నా శరీరమును భుజించువాడే, నా రక్తమును పానం చేయవాడే నిత్య జీవం గలవాడని, నేను అంత్యదినములు వారిని లేపుతున్న యేసయ్య సెలవిచ్చిన రీతిగా. పిల్లరా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అయ్యా నీవే నిత్య జీవం మాటలు గలవాడు నాయన,
అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము నాయన? నీవే దేవుని పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధులైన దేవుడవు నాయనా. అయా స్తోత్రములు నాయన. అందరూ కూడా పేతురు వలె ఒప్పుకుందాము. మనుష్యుడు తన హృదయమందు విశ్వసిస్తాడు, నీతి కలిగినట్లు హృదయంతో విశ్వసించి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అయా నీవే నా ప్రభుడవు నాయన, నీకన్నా క్షమాధారం మాకేది లేదు నాయన అని అందరూ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు ఆయన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్రన రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలని, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమును విభజింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులు అయి ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదము. పరిశుద్ధ వాక్యం దేవుడు మనకు ఆశీర్వదించిన గాక. పిల్లలందరూ కూడా మరి ఆయన యొక్క బలను సమీపించుండగా మరి పిల్లల మనమందరం కూడా ప్రభు యొక్క మరి శరీరమని, ప్రభు యొక్క రక్తమని వివేచించి మరి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకుందాం. ఆయన రక్తానికి మరి సాదృశ్యంగా ద్రాక్షరసం మనం పానం చేద్దాం. పిల్లలు అందరూ కూడా ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువనితో మోయ తులువలో వేరొకని తోడుగానిచ్చినారా. సిలువనితో మోయ తులువలో వేరొకని తోడుగానిచ్చినారా. ఈ పాపమెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా. మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఆమేన్. మరి మన దగ్గరకు తీసుకురాబడినటువంటి ప్రభు యొక్క శరీరము, మన కొరకు విలువబడినటువంటి, మన కొరకు ఛిద్రమైనటువంటి, నలుగొట్టబడినటువంటి ఆయన శరీరం మన యొద్దకు వచ్చేటువంటిగా పిల్లరా మనమందరూ కూడా ఆయన శరీరాన్ని సేవిద్దాం. అందరు తీసుకోండి. ఏమన్నా మరి ప్రభువుతో సమాధానపడి ఆయనకి విరోధముగా మనం ఎటువంటి మనస్సు విరోధ మరి భావం కలిగి ఉన్న ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయనతో సమాధానపడి ఆయన బలలో మనం పాలు పంపులు పొందుదాం. ఆ విధంగానే మరి
మరి ప్రభు యొక్క రక్తం మన యొద్దకు వచ్చినట్టుగా మనం అందరూ కూడా ఆయన రక్తాన్ని కూడా పానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సిల్వలో నాకై కాచెను యేసురా యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను, యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. ప్రభు నీ కొరకు కార్చినటువంటి రక్తాన్ని అందరూ కూడా మరి ప్రభు మన కొరకు కార్చినటువంటి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనందరూ కూడా స్వీకరించి ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో మన పాలి భాగస్థులం అవుదాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన వందనాలు, స్తోత్రములు ప్రభు. నీ రక్తమును నీ యొక్క శరీరమును తిని నీ రక్తం పానం చేయడానికి మమ్మల్ని ఆశీర్వాదం దీవించిన తండ్రి. యేసు రక్తము 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 యేసు రక్తము 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 మూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెనే మన శిక్షను తొలగించెనే సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి నాయన ఈ యొక్క మొదటి నెల నాయన ప్రభు నీ యొక్క నాయన ప్రభు నాని నెలలో నాయన 6 నెలలో ప్రభు మొదటి ఆదివారం నాయన నీ యొక్క బల్లను స్వీకరించడానికి కృప చూపించావు. పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కృప చూపించండి ఆయన. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభా నిన్ను సేవించడం కృప చూపించండి తండ్రి నాయన. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి. బలహీనతలను విడిపించండి దేవా నాయన. ఇటువంటి నాయన ప్రభా బాధలు వేదనలు శోధనలు కూడా వెళ్తున్న వారికి విజయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనలు ఇచ్చున్నాం తండ్రి. సమర్పిద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీవేచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా ఇచ్చెదవా, సజీవయగముగా అర్పించెదవా, అర్పించెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిల్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఆశీర్వాదకరంగా మరి ఎంతో మర్యాదగా క్రమంగా ఈ ఆరాధన జరిగించినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా నోరు తెరిచి మేలుగా మనందరికీ కూడా మరి దీవెనకరంగా మేలుకరంగా ఈ యొక్క ఆదివారము యొక్క బల్లారాధన జరిగించినందుకు స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, స్తోత్రం నాయన. హల్లెలూయా. మరి శాంతకు ప్రార్థన నడిపిస్తుంది, నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నైనా. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మయస్సయ్య, నీ యొక్క ఘనమైన నామానికి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ప్రభువా, గడిచిన ప్రభువా పునరుద్ధాన దినం మొదలుకొని ప్రభువా అయా నేటి పునరుద్ధాన దినం వరకు సజీవుల సంఖ్యలో ఉంచినందుకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, ఈ దినం ప్రభువా ప్రభు బల్ల ఆరాధన ప్రభువా అయా ఎంతగానో ప్రభువా ఘనంగా జరిగించావయ్యా. అలాగే ముచ్చిమెల్లో కూడా ప్రభువా అయా విందు కార్యక్రమంలో నాయన ప్రభువా భోజన కార్యక్రమంలో మీరుండండి అయ్యా. అక్కడ కూడా తండ్రి ప్రభువా మీరు ఘనంగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. దేవా, సత్యనారాయణపురంలో ప్రభువా ఎంతగానో నాయన ఈ దినం నాయన తండ్రి ప్రభువా నాయన నీ ఆరాధన జరుగుచుండగా ఆరాధన పని దృష్టి ఉంచండి ప్రభువా. నీ సేవకురాండ్రని దీవించి ఆశీర్వదించండి. అక్కడికి వచ్చే ప్రతి బిడ్డని నాయన మీరు దీవించమని అడుగుచున్నాను ప్రభువా. అయా ఇదిగో నాయన మాకు ఉన్న ఈ కొద్దిపాటి సంఘాన్ని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు నాయన ప్రభువా ఏ సమస్యతో నీ మందిరంలో అడుగు పెట్టారో ప్రభువా నీకు తెలిసై ఉన్నది నాయన ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు ప్రభువా. ఎవరు ఏ తలంపులతో ఉన్నారో నువ్వు తెలిసై ఉన్నది ప్రభువా. నా తలంపులు నీ తలంపులు వంటివి కావంటున్నావు ప్రభువా. అయ్యా మీ చిత్తం ఏమైనదో ఈ బిడ్డల పట్ల బయలుపరచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రం నాయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా ఇదిగో యెహోవా నాయన అద్భుతములు చేయవలనని ఆలస్యం చేయుచున్నాడని లేఖనం సెలవిస్తుంది ప్రభువా. దేవా ఇదిగో నాయన నువ్వు లేటుగా చేసినా నాయన మహా అద్భుతంగా జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నావు నాయన చక్కని భాగస్వాములను వారికి దయచేయండి నాయన. వారి దినములన్నీ ప్రభువా సుఖంగా వెళ్ళబుచ్చుకున్నకు
నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయా ఇదిగో నేను వృద్ధాప్యంలో ఉన్న మరియంగా జ్ఞాపం చేసుకోండి. ఇచ్చిన భర్తను, కుమార్తెను, కోడలను అందరినీ దీవించండి. ఆయుర ఆరోగ్యాలతో నాయన తండ్రి ప్రభా, సుఖ సంతోషాలతో మీ దీవెనలతో నింపమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా మందిరం నందు నివసించేవారు ధన్యులు అంటున్నావు దేవా. ఈ కొద్దిపాటి సమయం నీకు ఇచ్చారంటే ప్రభా, ఒక దినము నా సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంటున్నావు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఎవరికి లేని ఈ భాగ్యం ఎంతో మందికి లేదు ప్రభా. మాకు ఇచ్చావంటే నీ కృప మాపై అధికంగా ఉన్నది ఎడలా ప్రభా. మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన నీ సేవలో నీ బిడలు ప్రవ్వా సూరిబాబు గారి పాటల ద్వారా ఎంతగానో నేను మహింపరిచారు ప్రవ్వా. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానంటున్నావు ప్రవ్వా. కుమారుడికి నాయన ఇంకనూ మంచి జ్ఞానం దయచేయండి. ఈ దినాన వాక్యం చెప్పారంటే ప్రవ్వా నువ్వు ఇచ్చిన కృపయా, నీకు స్తోత్రములు ప్రవ్వా. అలాగే దూర ప్రాంతం నుండి వస్తున్న రాజ్కుమార్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎంతగానో నీ వాక్యం చెప్పారు, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు అయా కృపను కనికరం పొందుకుంటాడని సెలవిచ్చావు ప్రవ్వా. ఆ రీతిగానే ప్రవ్వా మాలో అతిక్రమం ఉన్న ఎడల మేము ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి ప్రవ్వా నూతనంగా మారి నీ సన్నిధిలో జీవించే భాగ్యం దయచేయండి ప్రవ్వా. దేవా నీకు స్తోత్రాలు. నీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. దేన కుటుంబాన్ని కటాక్షించండి అయ్యా. దేవా నీకు స్తోత్రం. ఇచ్చిన 2 బిడ్డలని, చంటి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి అయినా, ఎత్తు పట్టుకోండి అయ్యా. నీకు స్తోత్రములు ప్రవ్వా. అయా సంఘమును నానాటికి అభివృద్ధి పరచండి ప్రవ్వా. ఎవరైతే రక్షణ భాగ్యం లేదో అటువంటి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. అటువంటి వారిని నీ మందిరానికి నడిపించుకోమని అడుగుచున్నాను నాయన. వర్షం కారణంగా అనేక మంది రాలేకపోయారయ్యా. వారందరి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. బాబు సతీష్ని ఒక్కసారి నాయన జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీ జీవాన్ని పోయిండయా సతీష్లో ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నాయన నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు దోషాలు అయా. ఇప్పుడు నా హస్తం ద్వారా నాయన శిరస్సు నుంచి పాదం వరకు కుమారుని తాకండి ప్రభా. నాయనా నీకు స్తోత్రం. లేవనెత్తండి అయ్యా. అంధకార శక్తులు పీడిస్తున్నాయేమో, దయ్యంలోనేమో వెళ్ళగొట్టండి నాయనా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా మందిరంలో ఎంతగానో వాడబడేవాడు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. దేవా కుమారుడి పైన ఒక్కసారి నీ కనికరించండి నాయనా. నీకు స్తోత్రం. అలనాడు నాయనా నువ్వు అనేకమైన సూచక్రియలు జరిగించావు కదా ప్రభు. దేవా నీ సూచక్రియలు జరిగించావు. కుంటివారు నడిచారు, గ్రుడ్డివారు చూచారు, మోగవారు మాట్లాడారు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా కుమారుని పని హస్తం తాకమని అడుగుచున్నాను, లేవనెత్తమని అడుగుచున్నారు. ఇంకా నువ్వు గ్రామంలో అనేక మంది ప్రభువా వ్యాధులకు గురయ్యి ఎటు చెప్పుకోలేక ఎటు తోచక ఉన్నారయ్యా. దేవా అటువంటి కుటుంబాలని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. వైద్యానికి డబ్బులు లేక ఎంతగానో నాయన తండ్రి ప్రభా ఆర్థికంగా బాధపడుతూ ఉన్న బిడ్డలను జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. రుణ బాధలతో ఉన్నారయ్యా. అప్పులతో పీడింపబడుతున్నారు ప్రభా. ప్రతి అప్పుల నుండి మీరు విడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయనా. అయా నీకు వందనాలు తండ్రి. ఇదిగో పొలం పని చేయుచున్న వారి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. అయా నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కాంక్రీట్ పని చేయుచున్న బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభు. అలాగే నాయన తండ్రి ప్రభు దారి ప్రయాణాలు చేస్తున్న వారికి సురక్షితమైన ప్రయాణాలు ఇవ్వమని అడుగుచున్నాను ప్రభు. అయా గర్భం లేని వారికి నాయన గర్భాలు తెరవండి అయా. నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు నాయన. పాలిచ్చు తల్లిని దీవించండి అయా. నీకు స్తోత్రం. చంటి బిడ్డలని మీరు దీవించండి. వాతావరణం ఎందు కానీ, నీళ్ళ ఎందు కానీ, పాల ఎందు కానీ ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా చంటి బిడ్డలని స్వాధీనంలో జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఇదిగో మా గ్రామంలో అనేక బిడ్డలు అనారోగ్యానికి గురయ్యి ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారయ్యా. అయా నీ హస్తం నాయన నీ గాయపడిన హస్తం ద్వారా వారిని ముట్టమని అడుగుచున్నాను ప్రభువా. అయా నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి. గ్రామంలో ఉన్న పెద్దలను జ్ఞాపం చేసుకోండి. వారి కుటుంబాలని మీరు జ్ఞాపం చేసుకోండి అయా. మాకు మంచిగా బాగుగా పరిపాలన చేసే నాయకుని మీరు పంపించబోతున్నారయ్యా. నీకు వందనాలు నాయన. త్వరలో తండ్రి ప్రభువా ఎన్నికలలో మంచి నాయకుని ఎన్నుకుని మా దేశానికి నాయన తండ్రి ప్రభువా సమన్యాయ పాలన జరిగే రీతిగా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. అలాగే నాయన కుడి వచ్చిన ప్రతి బిడ్డని మరొకసారి చదువుచున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ
బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా నీకు స్తోత్రం నాయన. సేవ చేయుచున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవా ఇదిగో మళ్ళీ నాయన మళ్ళీ మేము ఈ రీతిగా కలుసుకున్నటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నాయన వచ్చే ఆదివారం మేమందరం ఒక కుటుంబం వలె ఒక ఐక్యత కలిగి నివసించుటకు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని నీ లేఖనం సెలవిస్తుంది. అయా కీర్తన గ్రంథం 133వ అధ్యాయంలో రాస్తావయ్యా, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని నాయన నువ్వు నాయన తండ్రి ప్రభు బయలుపరచో. ఈ లోకంలో ఐక్యత లేదు ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. అటువంటి నీ ఆజ్ఞలకి ఎవరు లోపడతలేదయ్యా, నీకు స్తోత్రములు నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నాయన నీ సేవకుడు నాయన అయా ఇదిగో నాయన తండ్రి గారు నాయన అనేక సంవత్సరముల నుండి చేయుచున్న ఈ సేవను అంచెలంచెలుగా ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. దేవా నీకు స్తోత్రం.